ఇప్పుడు లోకేష్కి డిప్యూటీ సీఎం ఇవ్వాలంటున్నారు చాలా మంది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? డెఫినెట్గా ఎవరన్నా ఎవరంటారా? డెఫినెట్గా ఎవరు ఎందుకు అర్హుడు కాదంటారా? అర్హుడు అనర్హుడు పక్కన పెడితే సీఎం అవ్వాలనే ఒక డ్రీమ్ పెట్టుకొని ఆ తర్వాత కొన్ని ఆయనకి పర్సనల్గా కానీ లేకపోతే తర్వాత రాజకీయ ప్రస్తుతానికి ఉన్న సిచ్యువేషన్స్ని బేస్ చేసుకొని 21 సీట్లు తీసుకొని 21 స్థానాల్లో గెలిచి ఒక సీఎం తర్వాత సీఎం అంటే డిప్యూటీ సీఎంఏ. సో ఆ పదవిని కూడా ఇచ్చేసి మళ్ళీ ఏపీ జనాలకు ఇచ్చినటువంటి మాటలో ఆపులకు ఇచ్చినటువంటి మాటలో పవన్ కళ్యాణ్ పోనివ్వడు, చంద్రబాబు గారు కూడా అలాంటి సిచ్యువేషన్ రానివ్వరు. ఇది ఒక ప్రస్తుతానికి ఒకవేళ డిప్యూటీ సీఎం తీసేసిన దానికి మించి ఏదైనా ఒక పదవి ఇస్తే ఇవ్వాలి. కానీ దానికి మించి సీఎంఏ కదా నెక్స్ట్. సీఎం ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నంతసేపు సీఎం అనే పదవి నారావారి కుటుంబంలో కానీ నందమూరి కుటుంబంలో కానీ ఎవరికి రాదు, రానివ్వరు కూడా. ఒకవేళ ఫ్యూచర్లో సీఎం అవ్వాల్సి వస్తే ఎన్టీఆర్ గారు అవుతారు కానీ పవన్ కళ్యాణ్ అవనెవరు. ఎందుకంటారు? క్యాష్ ఫీలింగ్ అంటారా? క్యాస్ట్ ఫీలింగ్ కాదండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న నందమూరి ఫ్యామిలీ కూడా ఎన్టీఆర్ని వ్యతిరేకిస్తున్నారు. కొన్ని రీల్స్ వచ్చాయి. మొన్న రీసెంట్గా బాలకృష్ణ గారిని అడిగితే మేము మా ఫ్యామిలీ ఏంటి అనే మీకు నెక్స్ట్ వారసులు ఎవరైనా అడగగానే మా మనవడో మా అబ్బాయి ఇంకెవరో అని చెప్పనేసి అన్నారు కదా. ఇలాంటి కొన్ని ఎలిగేషన్స్ కొన్ని రూమర్స్ అవి నిజాలు అబద్ధాలు ఎవరికీ తెలియదు. ఎన్టీఆర్ గారు అయితే నందమూరి ఫ్యామిలీకి దూరంగా ఉన్నట్టు అందరికి అర్థమవుతుంది. ఒకవేళ తాతకి మించిన మనవాళ్ళ లాగా ఫ్యూచర్లో నందమూరి నారాకు తరపున ఒక టీడీపీలో ఫామ్ చేయగలిగే లీడర్ ఎవరు ఉన్నారంటే అది ఎన్టీఆర్కి మాత్రమే సాధ్యం.